నమస్తే, నేను ప్రశాంత్. సో ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ గారిని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే కలవడం జరిగింది. అక్కడ కలిసాక మరి మోదీ గారు అసలు ఏం మాట్లాడారు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవడం జరిగింది. సో ఇంతకీ అసలు అక్కడ ఏం మాట్లాడారు మేడం? అంటే రేఖా గుప్తా గారిని సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి ఢిల్లీలో కలవటానికి, అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ఎలాగో ఉన్నాం కాబట్టి ముగ్గురు కలిసి ఆ ప్రోగ్రాంకి అట్లాంటి వాటికి, అంటే విజయం తెలుగుదేశం విజయమైనా అవుతుంది, అదే జనసేన విజయం కూడా అది అవుతుంది. ఎందుకంటే ఒక బీజేపీదే కాదు, కానీ అంటే కూటమిలో ఉన్నాం కదా, ఒక హ్యాపీ, ఒక షేర్ చేసుకోవటానికే కానివ్వండి, వీటికన్నిటికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ లాగానే ప్రతిదీ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో వెళ్తే కూడా కొన్ని ఆయన ఏ నియోజకవర్గాలు అయితే పర్యటించారో ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించడం కూడా జరిగింది. సో అది ఒక హ్యాపీ థింగ్ కదా. అంటే బాబు గారి ఇమేజ్ అనేది ఎక్కడ వరకు ఉంది, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఉంది. అది కూడా కాకుండా మీరు ఒక్కొక్కసారి నార్త్ ఇండియన్స్ కూడా మనం ఎక్కడైనా వెళ్తే, ఒక పంజాబ్ కానివ్వండి, ఎక్కడైనా కొంచెం దూరం వెళ్ళినా కూడా, ఢిల్లీ కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏ రాష్ట్రము అని అన్నారనుకోండి, మనం హైదరాబాద్ అనో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనో చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అని సీఎం అని చెప్పి అంటారు. అంటే ఆయన పేరు చెప్తే, మన రాష్ట్రం పేరు చెప్తే ఆయనే చెప్తారు, ఒక ఐకాన్ లాగా తెలుగు రాష్ట్రాలకి. ఆ రకంగా నార్త్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు కానివ్వండి, ఆయన చెప్తే, అంటే ఏదైతే మాట ఇస్తే అది మాట తప్పరు కాబట్టి, అందుకోసం ఆయన ప్రచారం చేసింది కూడా బాగా వర్కౌట్ అయింది. అక్కడ ఆయన ఏదైతే తిరిగారో, ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాలు అయితే పర్యటించారో అక్కడంతా కూడా విజయం సాధించడం కానివ్వండి, అందుకని మాకు కూడా దానిలో విజయంలో పాల్గొనడం అనేది ఒక హ్యాపీ థింగ్. సో అది కూడా కాకుండా మిత్రపక్షాలుగా ఉన్నాం కాబట్టి, బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో కంపల్సరీగా అక్కడ పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరిగింది. అదేలాగా జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా ప్రచారాలు అయితే చేస్తున్నారు. అంటే మనం గతంలో చూసుకుంటే కనుక ఓన్లీ ఏపీ మట్టుకే ప్రచారాలు ఇవన్నీ ఉంటుండే, బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువ, అంటే ఢిల్లీ కానివ్వండి, ఇంతకుముందు అటు బీహార్ సైడ్ కానివ్వండి, ఇట్లా చాలా నార్త్ ఇండియన్ సైడ్ కూడా చాలా ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అక్కడ కూడా ఫేమ్ అయితే పెంచుకుంటున్నారు. ఇప్పుడు అదే మోదీ గారు కూడా అక్కడ అంతమందిని ఆయన పలకరించుకుంటూ వచ్చినప్పుడు కూడా అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది కూడా మన తెలుగు వారికి. అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడే ఉండటంతో వాళ్ళిద్దరికీ అక్కడ సముచిత స్థానం కల్పించటం, ఇంకా నమస్తే చెప్పినా మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వటం, వాళ్ళతో ఒక నిమిషం వాడు నిలబడి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఏంటంటే మనకు అక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చింది మిత్రపక్షంలో ఉండబట్టి. అది కూడా కాకుండా ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధిలో కూడా బీజేపీ బాగా పాల్గొనటం కానివ్వండి, నిధులు ఇవ్వటమే కానివ్వండి, ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో రాజధాని డెవలప్మెంట్కే కానివ్వండి, పోలవరంకే కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ మాట నిలబెట్టుకోవాల్సిన టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చింది. అది నిధులు ఇస్తే అవన్నీ త్వరగతిన కంప్లీట్ అవుతాయి కానివ్వండి, ఇవన్నీ ఉంది. సరే, అవన్నీ కూడా జరిపిస్తున్నారు, చేస్తుంది బీజేపీ చేస్తుంది. అదేలాగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్న అనుభవం ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికే కానివ్వండి బాగుంటుంది. అది ఈ రోజున అక్కడ సక్సెస్కి అయితే అందరూ వెళ్ళటం, అక్కడ అంటే ఢిల్లీలో గతంలో ఎప్పుడు వాళ్ళకు 2 దశాబ్దాలుగా ఎప్పుడు కూడా గెలిచినది లేదు బీజేపీ. అలాంటిది ఇప్పుడు గెలవటం అనేది కాంగ్రెస్ని కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీని కానివ్వండి పక్కన పెట్టించగలిగారు అని అంటే ఖచ్చితంగా ఇది బాగా ఘన విజయం. అవును, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈరోజు ఈ కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కానివ్వండి, రేపొద్దున నాతే అయితే కూడా నార్త్లో కూడా బాబు గారి ఫాలోయింగ్ బాగుంది. సో అది కాదనలేనిది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీఆర్ గారి ఇది కానివ్వండి, ఈ చరిష్మా కూడా మొత్తం ఉంటుంది. ఇప్పుడు బాబు గారి ఇమేజ్ మనకు చూస్తున్నాం ఇప్పుడు ఎట్లా జరుగుతుంది. అంటే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం కదా, అట్లా చోట కూడా ఢిల్లీ లాంటి ప్లేసుల్లో కూడా ధర్నాలు జరిగాయి, విడుదల కావాలి అనేది, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే
నార్త్ సైడ్ ఉంది, రేపు పొద్దున సౌత్లో కూడా అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రేపు కర్ణాటక ఎలక్షన్ కానివ్వండి, తమిళనాడు ఎలక్షన్ కానివ్వండి, ఇలాంటి చోట మహారాష్ట్రలో కానీ ఇట్లాంటి ప్రతి చోట కూడా ఇది ఉంటుంది రేపొద్దున. ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీలో బాబు గారు ఏ నియోజకవర్గాలు తిరిగారో అదంతా సక్సెస్ఫుల్గా విజయం సాధించినప్పుడు రేపొద్దున సౌత్ సైడ్ కూడా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో నుంచి ఆయన ఎలాగో సక్సెస్ చూశారు. మళ్ళీ రేపొద్దున ఉత్తరాది ఇక్కడ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆయనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరైనా సరే ఈ సౌత్ సైడ్ చూసుకుంటే ఎవరు ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు ఎవరైనా కూడా. ఆ స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి రేపొద్దున బీజేపీకి అది ఇంకా ప్లస్ అవుతుంది కదా మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్. అందుకోసం అయితే వీళ్ళకి పక్కాగా రేపొద్దున కూటమి ప్రభుత్వం తెలంగాణలో కూడా స్ట్రాంగ్ అవటానికే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఇలా బాగా ఉపయోగపడుతుంది. ఏపీలో అభివృద్ధి కోసం కూడా అంటే మోదీ గారు అయితే ఎప్పుడు మీకు కావాలన్నా కానీ నేనైతే ముందు స్థాయిలోనే ఉంటాను, మీరు ఎప్పుడు ఏది కావాలన్నా డైరెక్ట్గా అడగవచ్చు అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది అంటూ అయితే వినిపించాయి. ఇది నిజమేనా? అది ఈ గతంలోనే మాట ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ళు కూడా ఏమీ చేయలేదు. సరే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాన్ని అభివృద్ధి జరగాలని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. సెంట్రల్లో సపోర్ట్ చేస్తేనే స్టేట్లో అభివృద్ధి అనేది చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్గా ఇంకా అంటే రాష్ట్రంలో రావాల్సిన ఇన్కమ్ సోర్సెస్ లేదు, ఇంకా చాలా వరకు తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని భర్తీ చేయాలంటే కొంచెం సెంట్రల్ సపోర్ట్ కూడా ఉండాలి. కాబట్టి అది మాట ఇవ్వటం జరిగింది మోదీ గారు. ఆ మాటని ఇప్పుడు ఫాలో చేస్తారు కదా తప్పకుండా. ఇప్పుడు ఆయనకి కూటమిలో ఉన్నాం, వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నట్టే కదా ఏపీలో. సో వాళ్ళ మినిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు. సో అందరం కలిసితేనే కదా కూటమి. ఈ కూటమికి వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా అంటే మోదీ గారితో చాలా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. నారా లోకేష్ని కూడా ఇంతకుముందు గతంలో ఒకసారి ఏమైనా బాగున్నావా అని చెప్పేసి అంటే తన స్లాంగ్లో మాట్లాడడం కూడా జరిగింది. అంటే నారా లోకేష్ కూడా మంచి హైప్లో వెళ్తున్నట్లు మనకు అనిపిస్తుంది. అంటే ఆయన పర్సనల్గా వచ్చి నన్ను కలవలేదు అనేది కూడా టాపిక్ వచ్చింది. తప్పకుండా వెళ్ళి కలుస్తారు కూడా. అంటే ఒక వాళ్ళలో ఆ చరిష్మా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇప్పుడు ఇది వాళ్ళలో కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఫైటర్స్, అంటే లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో తెలుసు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన 53 రోజులు ఏ రకంగా ఆయన అంటే వైసీపీ చేసే అరాచకాలంతా ఏ రకంగా తట్టుకొని నిలబడటమే కానివ్వండి, ఇవన్నీ ఫైటింగ్ ఎంత ఇదిగా అంటే సింగిల్గా ఉండి అంటే ఫ్యామిలీలో ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారనంటే ఆ పార్టీ బాధ్యతలు మెయిన్. ఆ పార్టీ బాధ్యతలన్నీ కూడా ఆయన పైనే పడ్డాయి, లోకేష్ గారి పైన. ఆ సింగిల్ హ్యాండ్ ఆయన ఒకళ్ళు మేనేజ్ చేశారు కదా, అది అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ గమనిస్తారు అది ఎలా వెళ్తుంది, ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది గమనిస్తారు కదా. అలా చూసినప్పుడు లోకేష్ గారు అంటే ఒక పార్టీలో ఉన్న కార్యకర్తలనే కానీ నాయకులను కానీ హ్యాండిల్ చేసిన విధానమే కానివ్వండి, ఆయన జైల్లో నుంచి బయటికి రావడానికి లాయర్స్తో డిస్కషన్ కానివ్వండి, కోర్టులలో వచ్చే జడ్జిమెంట్లు ఎట్లా వస్తున్నాయి, ఏం చేయాలి ఏంటి అనేది, ఇవన్నీ కూడా ఆయన తీసుకునే యాక్షన్స్ ఇవన్నీ వాళ్ళు గుర్తించారు. అంటే ఆయన ఫైట్ చేసిన విధానాన్ని. సో దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఆయన మీద ఒక గుర్తింపు అనేది వచ్చింది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.